Welcome to Vidya Bhavan YouTube DSC channel. This is Ganga Venkatesh MSc BAD. So last video lo konni maths bits chesanandi. So dani continuous ga maths bits chestunnanu. Okasari last video చూడకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. మనకి కాన్సెప్ట్ అంతా చదవడం కంటే కొంచెం ఇంపార్టెంట్ బిట్స్ ఎలా ఇస్తాడో ఆప్షన్స్ ఎలా ఇస్తాడో అనేది చూద్దాం. రైట్, ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. If the height of an equilateral triangle is x centimeter, then its area is centimeter square. ఒక సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు x సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యము. యాక్చువల్గా మనం ఇది కొంచెం ఫాస్ట్లో ఏంటంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు, ఏరియా అన్నాడు. మనకు బాగా తెలిసిన ఫార్ములా √3/4 సైడ్ స్క్వేర్, సైడ్ ఎక్స్ అనుకుంటాము, ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఆప్షన్ తప్పు పెట్టే అవకాశం ఉంటుందండి, జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి, హైట్ ఇచ్చాడండి. సో ట్రయాంగిల్ ఇది, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, డినోటెడ్ విత్ ఏ అనుకుంటే సో ఏంటండి హెచ్. మనకేమి ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు. హైట్కి సైడ్కి రిలేషన్ ఏంటంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఏ. మనకు కావాల్సిన సైడ్ కదండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 × h/√3. మనకి హెచ్ ఇచ్చాడు కదండి ఎక్స్, 2x/√3. ఏరియా ఫార్ములా ఏంటి మనకు తెలిసింది, ఏ ఈజ్ ఈక్వల్ టు √3/4 ఏ స్క్వేర్. √3/4 ఏ పొజిషన్లో 2x/√3 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4, ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, √3 √3ని √3 × √3. √3 క్యాన్సిల్, 4 క్యాన్సిల్, x²/√3. ఒకసారి ఆప్షన్ చూసుకోండి, రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. అక్కడ మనకు ఆన్సర్ ఏంటండి, x²/√3. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ ఎలా ఇచ్చాడు చూడండి. మీరు ఒకసారి నాకు వీడియోస్ చూస్తున్న వాళ్ళు తెలుగు మీడియం కావాలో ఇంగ్లీష్ మీడియం కావాలో కొంచెం నాకు కామెంట్లో పెట్టండి. నేను దానికి తగ్గట్టుగా నేను వీడియోస్ చేస్తాను, బోత్ లాంగ్వేజెస్లో చేస్తాను. బట్ ఏంటంటే ఒకసారి చెప్తే కొంచెం ఈజీ ఉంటుంది. ద రేషియో ఆఫ్ ద రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ద సిలిండర్ 3:2. ఇఫ్ ద రేడియస్ ఈజ్ 21 సెంటీమీటర్ దెన్ ఇట్స్ వాల్యూమ్ అడిగాడండి. మనకి ఎంత ఇచ్చాడు, రేడియస్ 3 యూనిట్స్ ఇచ్చాడు, హైట్ 2 యూనిట్స్ ఇచ్చాడు, అండ్ రేడియస్ ఇచ్చాడు 21. ఒక స్తూపం యొక్క వ్యాసార్థము మరియు ఎత్తుల నిష్పత్తి ఇచ్చాడు, వ్యాసార్థం ఇచ్చేసాడు. సో వ్యాసార్థం ఎంత, 3 parts 21. 3 parts ఎంత అండి, 21. మరి 2 parts ఎంత, 14 కదా, అంతేనా. 3 parts 21 అంటే 2 parts. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 14. మనకు వాల్యూమ్ ఫార్ములా ఏంటి, V ఈజ్ ఈక్వల్ టు πr²h. πr²h అంటే π అంటే 22/7 అండ్ రేడియస్ ఎంత 21 కదా, 21 × 21 14. 7 21లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి, 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో రైట్, చూద్దాం. ఇప్పుడు ఏమైందండి, నేను డైరెక్ట్ చూస్తున్నాను 22/7. నేను ఎలా వేస్తున్నాను చూడండి, క్యాన్సిలేషన్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది, మీకు ఇక్కడ వేస్తున్నాను. సో 22/7 × 21 × 21 × 14 అండి. మనకు 21 తెలిసి ఉండాలి, 441. ఇది 2 టైమ్స్ పోతుంది. సో క్యాన్సిలేషన్ చేస్తే 44 × 4 4 1. సో ఆన్సర్ వచ్చేసి 441 44తో మల్టిప్లై చేస్తే 19404 అండి. విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్, థర్డ్ ఆప్షన్. 2 బిట్స్ చేసామండి. అండ్ 1 more బిట్, కొంచెం లెందీ ప్రాసెస్, ఇబ్బంది ఏముండదు. సో క్వశ్చన్ ఎలా అడిగాడంటే, ఒక టాయ్ ఉందండి. మీకు 10th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మేడం ఇప్పుడు 10th క్లాస్ టెస్ట్లు మారిపోయాయి కదా, టెక్స్ట్ బుక్స్ మారిపోయాయి కదా, సో సిలబస్ ఏ రకంగా ఇస్తాడని మీరు డౌట్ పడొద్దు. టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా కంటెంట్ అంతా సేమ్ ఉందండి. ఓన్లీ ఏంటంటే టెక్స్ట్ బుక్ ప్యాటర్న్ మారింది అంతే తప్ప పెద్దగా దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏమీ మారలేదు. నేను అన్ని సబ్జెక్ట్స్, ఆల్ సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఒకసారి వెరిఫై చేశాను. సో సేమ్ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి చూడండి, ఒక టాయ్ ఉంది చూడండి, ఒక టాయ్ ఉంది. ఆ టాయ్ యొక్క హైట్ ఇచ్చాడు. ఆ టాయ్ ఏమో పైన షేప్ ఏమో కోన్ ఉంది, కింది షేప్ ఏమో ఏముంది, హెమిస్పియర్ ఉంది. ఏముందండి, హెమిస్పియర్. చూడండి క్వశ్చన్లో కోన్ హైట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, కోన్ హైట్ 8 సెంటీమీటర్స్. కోన్ హైట్ ఎంత ఇచ్చాడండి, 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అండ్ కోన్ రేడియస్ ఎంత ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడండి, వ్యాసం ఇచ్చాడు. వ్యాసం 12 సెంటీమీటర్. వ్యాసంలో హాఫ్ ఎంత అండి, 6 8. సో దీని యొక్క రేడియస్ హెమిస్పియర్ రేడియస్ కూడా అవుతుంది. సో మనకి టాయ్ అంటే 2 ప్లేస్లు ఉన్నాయి చూడండి. క్వశ్చన్ ఏమన్నాడు, టాయ్ సర్ఫేస్ ఏరియా అన్నాడు. సో 1 + 2. 1 ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్
వన్ ఈజ్ ది షేప్ ఆఫ్ కోన్ కదండి, శంకు. రెండోది హెమిస్పియర్ అంటే అర్ధగోళము. సో మనకి కోన్ యొక్క ఫార్ములా ఏంటి, పై ఆర్ ఎల్ ప్లస్ దీని ఫార్ములా టోటల్ వచ్చేసి 4πr² అండి. అర్ధగోళం వచ్చేసి 2πr². మనకి ఇందులో తెలియంది ఎల్ అండి, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎల్కి ఫార్ములా √r² + h² అండి. 8 6 ఇచ్చినప్పుడు దాన్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే చాలా టైమ్స్ నేను దీన్ని ఎక్స్పీరియన్స్ చేశానండి. ఏంటంటే 8 6 ఇస్తాడు, దానికి స్క్వేర్ కట్టాలి. 8 అంటే 64 అండి, 6 అంటే 6² 100. ఆన్సర్ 10 నాకు మైండ్లో బాగా గుర్తుండిపోద్ది. ఇది రెండిట్లోనే ఏం కామన్ ఉందో చూద్దామండి. రెండిట్లోనే ఏం కామన్ ఉంది, πr కామన్ ఉందండి. πr కామన్ తీస్తే l + 2r. π అంటే 22/7, r అంటే 6, l అంటే 10 వచ్చిందండి మనకి. 2 × r అంటే 6 కదండి, 12. సో రెండింటిని యాడ్ చేస్తే 22. ఇక్కడ చూడండి 20, ఇందాక 21 × 21 441 అన్నాము. ఇప్పుడు 22 × 22 484 × 6/7. సో టోటల్ మనకి ఎంత వచ్చిందండి, 2904/7. దాన్ని మల్టిప్లై చేసుకుంటే 414. విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. చూడండి చాలా ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ ఉంటుంది క్వశ్చన్. ఒక్కసారి క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా ఒకటే అండి. 3a + b = 18x² - 2xy + 2y² ఇచ్చాడండి. a - b = 2x² - 6xy + 2y² ఇచ్చాడండి. దాంట్లో ఏ వాల్యూ కట్టమన్నాడు. సో నేను నేను చాలా ఈజీ చేస్తున్నాను. 3a + b = ఆన్సర్ వేశాను, a - b ఆన్సర్ వేశాను. సో రెండింటిని ప్లస్ చేశానండి. ప్లస్ అంటే ఎలాంటి సైన్ క్యాన్సిల్ అవ్వదు, మైనస్ ప్లస్ 2 క్యాన్సిల్ అవుతుందండి. 3a కలిపితే 4a అండి, 18 2 కలిపితే 20, 2 6 కలిపితే 8, 2 2 కలిపితే 4. ఇక్కడ y² అండి, y². సో మనకు కావాల్సింది ఏ కదండి, వాడు అడిగాడు. 4 అటువైపు పంపించండి. 4 5 = 20, 4 2 = 4 1 = సో మనకు ఫైనలీ గెట్ 5x² - 2xy + y². చూడండి ఈ బిట్ అంత ఈజీగా, ఇది స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండి. పెద్ద ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఎంత ఈజీగా ఉన్నాయి బిట్స్, ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా జాగ్రత్తగా చూడండి. మెన్సురేషన్ నుంచి మనం ప్రాబ్లం చేయగలిగితే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం క్లియర్ చేయగలం. ఒక్కసారి క్వశ్చన్ చదువుకోండి. ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ అండ్ ఏ రెక్టాంగిల్ ఆర్ ఈక్వల్. పెరిమీటర్ అంటే చుట్టుకొలత అండి. దేనిదంట, స్క్వేర్ ఇది, రెక్టాంగిల్ది. స్క్వేర్ ఫార్ములా 4a, రెక్టాంగిల్ ఫార్ములా 2 × l + b. ఆల్రెడీ సైడ్ ఇచ్చాడు చూడండి క్వశ్చన్లో. స్క్వేర్ ఆఫ్ ది సైడ్ అంతా 25 అంటే లెంత్ ఎంత ఇచ్చాడండి, 30 మీటర్స్. సో సబ్స్టిట్యూట్ చేయండి. 4 × 25 = 2 × 30 + b. సో 2 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిందండి, 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అండ్ ఇక్కడ ఎంత ఉంది, 2 × 25 50 కదండి, + 30 ఇటు వస్తే -30 అవుతుంది. b = ఎంత వచ్చిందండి, 20. రేషియో క్వశ్చన్ చూడండి చాలా ఇంపార్టెంట్. రేషియో ఆఫ్ ఏరియాస్ అడిగాడండి. రేషియో ఆఫ్ ఏరియాస్. స్క్వేర్ ఏరియా ఫార్ములా a², రెక్టాంగిల్ l × b, చతురస్రం a², దీర్ఘచతురస్రం l × b. a అంటే 25 × 25 అండి, l అంటే 30 × 20 అండి. ఒక్కసారి 5 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 5 5 = 5 6 = 5 5 = 5 5 5 = 25, 6 4 = 24. విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అండి? This option is correct. And one more important bit and last bit of this video is, if 3 numbers ఇచ్చాడండి, 1 2 3 ఆర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంక స్టడీలో ఉన్నాయంటే ఫస్ట్ పదం ప్లస్ లాస్ట్ పదం బై 2 = మిడిల్ టర్మ్. ఫస్ట్ పదం ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 = దిస్ వన్. +2 - 2 క్యాన్సిల్ అండి. 2 కలిపితే 4k/2 అండి = 4k - 2. ఓకేనండి. ఈ 2 ఎన్ని టైమ్స్ పోయిందండి, 2k. ఇక్కడ చూడండి -6 ఇటు వచ్చిందండి, +6. ఇక్కడ 4k ఉంది ఆల్రెడీ, +2k ఇటు వచ్చిందండి. +4kలోంచి +2k -2k తీస్తే ఎంతండి, 2k. ఈ 2 ఎన్ని టైమ్స్ పోయిందండి, 3 టైమ్స్. ఇక్కడ వచ్చిందండి k = ఎంత వచ్చింది, 3. ఇప్పుడు నెంబర్స్ రాసేద్దామా, నెంబర్స్ రాద్దాం. ఫస్ట్ నెంబర్ చూడండి, k + 2 ఆల్రెడీ మనకి 3 వచ్చింది. 3 + 2 ఎంత, 5 6 7. వాడు ఏం అడిగాడండి, 5 నెంబరు 10 నెంబర్ ప్రొడక్ట్ అడిగాడండి. 5 నెంబర్ ఎంత, a + 4d. ఇక్కడ ఎంత ఉందో ఒకటి తగ్గించడమే, a + 4d. కౌంట్ చేస్తే 9. 10 అంటే a + 9d. కౌంట్ చేస్తే 14. రెండింటి మల్టిప్లికేషన్ 126. థ్యాంక్ యూ. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలను. సబ్స్క్రైబ్ దిస్ వీడియో అండ్ షేర్ ద వీడియో, లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.